యేసు ప్రభువారి యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు బహుశా నీకు నీ శ్రమలు గుర్తొస్తూ ఉన్నాయేమో. నా శ్రమలు కూడా చాలా పెద్దవయ్యా, నా శ్రమలు కూడా నేను లేనంతటి శ్రమలు. నన్నే ఎందుకు చూస్ చేసుకున్నావు యేసయ్యా, ఇంత శ్రమ నా జీవితంలో ఎందుకు అనుమతించావు అనే ప్రశ్నలు ఒకవేళ నీకు ఉన్నట్లయితే, గాడ్ విల్ గివ్ అస్ ద స్ట్రెంగ్త్ టు క్యారీ అవర్ ఓన్ క్రాస్. మన సిలువ ఎత్తుకొని వెంబడించడానికి కావలసిన శక్తి ఆయన ఇస్తాడు. ఆఫ్టన్ టైమ్స్ మనతో ఉన్న మరి ఇబ్బంది ఏంటంటే, ఎదుటి వారి జీవితం మనకు చాలా ఈజీగా కనబడుతుందండి, చాలా కంఫర్టబుల్గా కనబడుతుంది. మనతో ఉన్న సమస్య అదే. మా తోటి వారికి లేవు కదా సమస్యలు, నాకే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఒకసారి ఒక వ్యక్తి, అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో యేసుక్రీస్తు ప్రభువారు అతని దగ్గర ఉండి, ఆ వ్యక్తి యేసయ్య నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను అని యేసయ్యతో చెప్పగానే, యేసయ్య అతనికి ఇదిగో నన్ను వెంబడింపగోరువారు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి, ఇదిగో నీ సిలువ, ఇదిగో నువ్వు వెళ్ళాల్సిన వే ఆఫ్ సఫరింగ్, పాత్ ఆఫ్ సఫరింగ్, ఇదని ఒక సిలువ ఆయన చేతిలో పెట్టగానే, చూడండి మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే మనకు అది నచ్చదు కదా. బట్టల షాప్లో కూడా ఒక డ్రెస్ మనం ముందు వేస్తే అది తప్పని చూస్తాం, అది తీనాయినా ఇది తీనాయినా అని. ఎందుకంటే మనకి ఇచ్చింది మనకి నచ్చదు. అతనికి ఇచ్చిన సిలువ ఇలా ఎత్తి వే చేసి చూశాడు, చాలా బరువుగా ఉంది యేసయ్య అని అనగానే యేసయ్య అన్నారంట, సరే ఈ రూమ్ నిండా చాలా సిలువలు ఉన్నాయి, నువ్వు వెళ్ళి నీకు ఏది తేలిక అనిపిస్తే అది తీసుకొని రా అని యేసయ్య అతన్ని పంపించారంట. ఈ సిలువ ఇక్కడ పెట్టేశాడు. మొత్తం రూమ్ అంతా వెతుకుతున్నాడు. ప్రతి సిలువ భుజం మీద పెట్టుకోవడం, బరువుగా ఉందనుకోవడం, దింపేయడం. ఫైనలీ హీ కేమ్ అప్ విత్ వన్ క్రాస్. ఒక్క సిలువని తీసుకొని వచ్చి, యేసయ్య ఇదిగో ఇది కొంచెం నేను మోయగలను అనిపిస్తున్నాను. కానీ యేసయ్య అన్నారంట, నీకు ఫస్ట్ ఇచ్చింది ఇదేనయ్యా, ఇదే బెట్ట, నాకు తెలుసు నువ్వెంత మోయగలవో నాకు తెలుసు, నువ్వు మోయలేనంత శ్రమ, నువ్వు భరించలేనంత శ్రమ నేను నీకు ఇవ్వను.